దేవరకొండ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం 2026-28 సంవత్సరానికి గాను నూతన కమిటీ ప్రమాణ స్వీకారం బుధవారం దేవాలయంలో జరిగింది. అధ్యక్షులుగా నక్క వెంకటేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా సిలివేరు శ్రీనివాస్, కోశాధికారిగా తాడూరు సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయగా 33 మందిని కమిటీలో తీసుకున్నట్లు మాజీ అధ్యక్షులు, గౌరవాధ్యక్షులు సిలివేరు చంద్రమౌళి, నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు నక్క వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధి కోసం కమిటీ సభ్యులతో కలిసి పనిచేస్తానని అన్నారు. దేవరకొండ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం 2026-28 సంవత్సరానికి గాను నూతన కమిటీ ప్రమాణ స్వీకారం బుధవారం దేవాలయంలో జరిగింది. అధ్యక్షులుగా నక్క వెంకటేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా సిలివేరు శ్రీనివాస్, కోశాధికారిగా తాడూరు సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయగా 33 మందిని కమిటీలో తీసుకున్నట్లు మాజీ అధ్యక్షులు, గౌరవాధ్యక్షులు సిలివేరు చంద్రమౌళి, నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు నక్క వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధి కోసం కమిటీ సభ్యులతో కలిసి పనిచేస్తానని తెలిపారు. అయ్యప్ప స్వామి దేవాలయం చరిత్ర ఎంతో ఉందని, కోరిన కోరికలు తీర్చే దేవాలయంగా ప్రసిద్ధికెక్కిందని అన్నారు. దేవరకొండ పట్టణానికి చెందిన మాజీ సర్పంచ్ సిలివేరు కాశీనాథ్ శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఎన్నిక కావడంతో ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్ పున్నా శైలజ వెంకటేశ్వర్లు, జాతీయ మాజీ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొప్పు భాష, ఏపీ కృష్ణ, సిలివేరు కాశీనాథ్, సోమా నరేందర్, బొడిగ రవీందర్ గౌడ్, మురళీధర్ గౌడ్, పగిడిమర్రి రఘురాములు, సిరందాసు కృష్ణయ్య, చీదల్ల వెంకటేశ్వర్లు, తాడిశెట్టి గిరిధర్, భీష్మాచారి, సంగిశెట్టి జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు. స్వామి శరణయ్య గారు, చిరుపల్లి శ్రీరాములు గారు, తర్వాత శ్రీ శ్రీరామ వెంకటేశ్వర గారు, వెంకటేశ్వర గారు ప్లస్ మరి వారి తర్వాత శ్రీ కర్ణాటక పురుషోత్తం గారు మరి మిమ్మల్ని మరి దేవాలయానికి సభ్యుల సమక్షంలో మరి పిఎస్టీలో ఎన్నుకోవడం జరిగింది. తదనంతరం పిఎస్టీలో మరి వారికి ఎవరైతే సహాయకులుగా ఉండి వ్యవహారం చేస్తారో వాళ్ళని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. మరి దానికి గాను మరి ఈరోజు వారి చేత పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమం చేయబడుతుంది కనుక ముందుగా నేను ఈ రోజు నుండి నా పదవి కాలం వరకు నేను దేవరకొండ అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగే ప్రతి పండుగ ఉత్సవంలో, ప్రతి నిర్మాణ అభివృద్ధి కార్యక్రమంలో మరియు ప్రతి సేవా కార్యక్రమాలలో, ప్రతి సమావేశంలో పాల్గొని నా వంతు నా వంతు ఆర్థిక సహాయం ఎటువంటి రాగదేశాలు తావు లేకుండా దేవాలయ అభివృద్ధికి తోడ్పడుతూ దేవాలయ పేరు ప్రతిష్టలకు ఎటువంటి భంగం వాటిల్లకుండా చూస్తానని స్వామి చెంతకు మరియు శ్రీ చిలివేరు చంద్రమౌళి గురుస్వామి గారి సమక్షంలో ప్రమాణం చేస్తూ నా బాధ్యతను ఇష్టపూర్తిగా స్వీకరిస్తున్నాను. శ్రీ చిలివేరు శ్రీనివాసు గారు అని నేను శ్రీయ్యప్ప స్వామి సేవా ట్రస్ట్ నిర్వహణ కమిటీలో ఏప్రిల్ 2026 నుండి మార్చి 2028 వరకు గాను కార్యదర్శిగా ఈ రోజు నుండి నా పదవీ కాలం ముగించే వరకు నేను దేవరకొండ శ్రీయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగే ప్రతి పండుగ ఉత్సవంలో, ప్రతి నిర్మాణ అభివృద్ధి కార్యక్రమాల్లో మరియు ప్రతి సేవా కార్యక్రమాల్లో, ప్రతి సమావేశంలో పాల్గొని నా వంతు సేవా సహాయ సహకారంతో పాటు నా వంతు ఆర్థిక సహకారాన్ని అందిస్తానని, ఎటువంటి రాగద్వేషాలకు తావు లేకుండా దేవాలయ అభివృద్ధికి తోడ్పడుతూ దేవాలయ పేరు ప్రతిష్టలకు ఎటువంటి బొందలు వాటిల్లకుండా చూస్తానని స్వామి చెంత మరియు శ్రీ చిలివేరి చంద్రమౌళి స్వామి గారి సమక్షంలో ప్రమాణం చేస్తూ నా బాధ్యతను నా ఇష్టపూర్తిగా స్వీకరిస్తున్నాను. స్వామి
స్వామి నేను ఆడో సత్యనారాయణ అని నేను శ్రేయప్ప స్వామి సేవా ట్రస్ట్ నిర్వహణ కమిటీలో ఏప్రిల్ 2026 నుండి మార్చి 2028 కోశాధికారిగా ఈ రోజు నుండి నా పదవీ కాలం నేను దేవరకొండ శ్రేయప్ప స్వామి దేవాలయం నుండి ప్రతి పండుగ ఉత్సవంలో ప్రతి నిర్మాణ అభివృద్ధి కార్యక్రమాలలో మరియు ప్రతి సేవా కార్యక్రమాలలో ప్రతి సమావేశంలో పాల్గొని నా వంతు సేవ సహాయ సహకారాలతో పాటు నా దేవాలయ అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి పెద్దలు కృష్ణారావు గారు, ఆచార్య గారు, ఉపభాష గారు చేసి పంపు ఆశీర్వదించి ఇవ్వడం జరిగింది. దేవాలయ అభివృద్ధిలో ఖచ్చితంగా నా వంతు పాత్ర ఉంటుంది, మా కమిటీ పాత్ర ఉంటుంది. మేమందరం కూడా ఉమ్మడిగా పనిచేసి దేవాలయాన్ని గతంలో పనిచేసిన అధ్యక్షులకు తీసుకోకుండా ఉమ్మడిగా పనిచేసి దేవాలయాన్ని ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో కూడా నేను అన్ని కమిటీలలో ఉన్నా. గత రామరెడ్డి గారు 2 కమిటీలలో ఉన్నా, నేషనల్ స్వామి 2 కమిటీలో ఉన్నా, సిల్వర్ చంద్రస్వామి 1 కమిటీలో ఉన్నా. అన్ని అయ్యప్ప దేవాలయంలో మొదటి నుంచి కూడా అయ్యప్ప స్వామిని ప్రతిష్ట చేసిన కాడి నుంచి కూడా నేను రామాలయం దగ్గర నుంచి ప్రతి బుధవారం నడుచుకుంటూ వచ్చి స్వామివారిని దర్శించుకొని పోయేది.